వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఒక నేత వెనుక కౌలు రైతు తిరుగుతున్నారనే కోపం, ఒకవైపు కౌలు రైతు గుత్తకు తీసుకున్న పొలాన్ని కొనుగోలు చేసి కౌలు రైతు వేసిన అరటి పంటను ధ్వంసం చేయించిన సంఘటన బండి ఆత్మకూరు మండలం కడమల కాల్వ గ్రామంలో చోటు చేసుకుంది. 6 ఎకరాల్లో వేసిన అరటి పంటను ధ్వంసం చేయడంతో చేతికి వచ్చిన పంటను నష్టపోయారు. 40 లక్షల నష్టం వాటిల్లిందని కౌలు రైతు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే బాధిత కౌలు రైతు పొలం వద్ద మీడియాతో మాట్లాడుతూ మహానంది మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన ఖద్రి రమణ గౌడ్ అనే కౌలు రైతు బండి ఆత్మకూరు మండలం కడమల కాల్వ గ్రామానికి చెందిన తానంగి రామసుబ్బయ్య వద్ద 6 ఎకరాల పొలం గుత్తకు తీసుకున్నారు. ఏడాదికి గుత్త 2.70 లక్షల ప్రకారం 3 ఏళ్లకు గుత్తకు తీసుకున్నారు. రెండో ఏడాది పొలం యజమాని 6 ఎకరాల్లో 3 ఎకరాలు బగ్గి వీరారెడ్డి, 3 ఎకరాలు మేకల పావనికి అమ్మి వేశారని అన్నారు. పొలం అమ్మే సమయంలో రమణ గౌడుకు 3 ఏళ్ల గుత్తకు ఇచ్చాను, ఇక గుత్త సమయం వరకు పొలం వద్దకు వెళ్లకూడదని వారితో చెప్పారని అన్నారు. గతంలో కౌలు మరో 2 ఏళ్లు పెంచడానికి కోర్టును ఆశ్రయించారని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ పార్టీలో నేను కూడా ఉన్నానని, మా పార్టీలో ఉన్న నాగభూపాల్ రెడ్డితో తిరగడంతో పొలం కొన్నవారు జీర్ణించుకోలేకపోయారని అన్నారు. ఒకే పార్టీలో ఉన్న బగ్గి వీరారెడ్డి, నాగభూపాల్ రెడ్డిల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని అన్నారు. నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో బగ్గి వీరారెడ్డి, మేకల పావనీలకు చెందిన 30 మంది అనుచరులు పొలంలో ప్రవేశించి అరటి చెట్లను ధ్వంసం చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. సంఘటన జరిగే సమయంలో నీళ్ల కోసం మోటార్ వేయడానికి వెళ్లిన కొడుకు చూడడంతో అరటి చెట్లను ధ్వంసం చేసేవారు పొలంలోకి ఎవరైనా అడుగు పెడితే పీక కోయండని గట్టిగా అరవడంతో భయంతో ఫోన్ చేశారని అన్నారు. గతంలో కూడా మమ్మల్ని చంపడానికి కరెంటు పెట్టారని ఆరోపించారు. సంఘటన విషయాన్ని బండి ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్తే ఎస్ఐ సమస్య కోర్టులో ఉందని ఫిర్యాదు తీసుకోను అని చెప్పారని కౌలు రైతు పేర్కొన్నారు. చెప్పేసి దౌర్జన్యంగా దిగినారు. నాకు కౌలు కార్డు ఉంది, కార్డు వచ్చేసి ఆయన రాసి ఇచ్చినది ఉంది సార్, బాండ్ కాగితాలు ఇది మొత్తం 2 గుత్త కూడా కట్టేసినాను నేను. అన్న మీరు ఎవరి దగ్గర గుత్త తీసుకున్నారన్న కౌలు? తానంగి రామసుబ్బయ్య దగ్గర తీసుకున్నాము. తీసుకున్నాక ఆయన అమ్మేసినాడు, వాళ్ళకు చెప్పినాడు మళ్ళీ 3వ పనుట వరకు వాళ్ళకే ఉండాలా అని చెప్పినారు. సర్లే నెప్పుకొని మళ్ళీ ఈ పొద్దు మేము దిగాల మాకు కావాలని దౌర్జన్యం చేసి ఇది చేసినారు. ఒకటే పార్టీలనే ఉన్నాము, మేము వైసీపీ పార్టీలనే ఉన్నాము. నేను నా భూపాల్ రెడ్డి మడి తిరుగుతాను. వాళ్ళకి అది ఓడ్చలేక మమ్మల్ని ఇది చేస్తున్నారు సార్, మమ్మల్ని చంపుతాము చేస్తామని ఒకసారి కరెంటు కూడా పెట్టినారు సార్. అక్కడ దానికి ఈ పంటను మొత్తం నరికేసింది ఎవరన్నా? నరికేసింది బగ్గి వీరారెడ్డి, మేఘల పావని వాళ్ళ బంధువులు, గుండకాయల నాగేశ్వరరావు, శ్రీనివాసులు, అలాంటి మందా వెంకటేశ్వర్లు, ఎర్రన్న, చిన్నరాములు, పెద్దరాములు, వాళ్ళ అనుచరులు మొత్తం 35 మంది దాకా కొన్నారు సార్ వాళ్ళు. ఎప్పుడు జరిగింది?